కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు మిరాయి రిలీజ్ అవ్వబోతోంది. ఈ మధ్య రోజుల్లో మీకు అంటే స్పెషల్గా పీపుల్స్ మీడియా బ్యానర్ మీద కానీ లేకపోతే ఒక నిర్మాతగా ఇండివిజువల్గా విశ్వప్రసాద్ గారు కానీ చెప్పుకోదగ్గ అంత పెద్ద హిట్ ఏది రాలేదు. ఇది హైలీ ఎక్స్పెక్టెడ్. ఆఫ్ కోర్స్ రాజాసాబ్ వెనకతలు ఉందనుకోండి. దీని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కానీ అంచనాలు ఉండడం కానీ. అంటే ఈ సినిమా తీసుకున్నప్పుడే ఇది ఒక మ్యాచ్ మేకింగ్ అన్నది చాలాసార్లు మాట్లాడినాను. మ్యాచ్ మేకింగ్ కాకుండా ఒక కంటెంట్ మీద చేయగలిగిన సినిమాలో ఇది ఒకటి. ఇది ఆల్మోస్ట్ మచ్ బిఫోర్ హనుమాన్ తీసుకున్నాను. మచ్ బిఫోర్ హనుమాన్, అవును, 2-3 సార్లు చెప్పారు. హనుమాన్, మచ్ బిఫోర్ ఈగల్. ప్యూర్గా కార్తీక్ మీద ఉన్న నమ్మకంతోనే తీసుకున్నాం. దాన్ని ఏమైతే మాకు నమ్మకం ఉందో దానికి మించి సినిమా వచ్చింది. ఓకే, అది క్లియర్గా యూ కెన్ సీ ఇన్ టీజర్ ట్రైలర్. అద్దరిపోయింది అసలు. నేను ఓపెన్గా చెప్తున్నాగా, అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది. అంటే ఈ మధ్య ట్రైలర్స్ కూడా కొంతవరకు మేనేజ్ చేస్తున్నారు సార్, ఎఫెక్టివ్గా ఉండేటట్టుగా. ఈ సినిమాలో ఏదో ఉంది అనిపించేటట్టుగా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ బట్ ఆర్గానిక్గా తెలిసిపోతుంది మనకి ఒరిజినల్ కంటెంట్ ఉందా లేదా. ఒక ఎలిమెంట్ కాదు, చాలా ఎలిమెంట్స్. అదేలేండి, ఓపెన్గానే ట్రైలర్లో కంప్లీట్గా స్టోరీ చెప్పేశారు. అంతకుముందు తేజ కూడా నా ఇంటర్వ్యూలో చెప్పేశాడు సార్. 9 పుస్తకాలు, అశోకుడు, ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి, దాని మీద కుర్రాడు. ట్రైలర్లో చెప్పిన స్టోరీనే మార్కెట్కి కన్వే చేయడం, అంతకు మించి నేను మాట్లాడకూడదు, నా రోల్ కాదు. అదేలేండి. కాకపోతే మేజర్గా ఈ మధ్య సినిమాలన్నీ కూడా సఫర్ అయిన సెట్ బ్యాక్ ఒకటి ఉన్నారు సార్. అదేంటంటే విఎఫ్ఎక్స్లు, సీజీలు అనుకున్న ప్రకారం జరగట్లేదు, ఎక్కడో మిస్ఫైర్ అవుతున్నాయి. మళ్ళీ వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్, మళ్ళీ రికరింగ్ ఎక్స్పెండిచర్ దాని మీద, ఇలాగా జరుగుతున్న వాతావరణంలో మీరేమీ పార్ట్ కాదుగా. మీరు సఫర్ అయ్యారా? మీరు ఇబ్బంది పడ్డారా? అంటే మేము ఇంకోలా సఫర్ అయినాం. ఎలా? అంటే అగైన్ కాంట్రవర్షియల్ కాకుండా వీలైనంత సింపుల్గా చెప్తాను నేను. 2021 నుంచి మనకు సడన్గా నాన్ థియేట్రికల్ రెవెన్యూ పెరిగిపోయింది. మన కాస్ట్లో 70 to 90% కవర్ చేయడం మొదలుపెట్టింది నాన్ థియేట్రికల్. 21-22 టైం, అంటే కోవిడ్ అయిపోయినాక ఇమీడియట్గా అలా పెరిగిపోయింది. దానివల్ల సినిమాలు ఈజీగా చేయడం మొదలుపెట్టినాం. అంటే ఈజీ వచ్చేసి 23 నుంచి పడ్డం మొదలైంది. పడ్డం అంటే నెంబర్ ఆఫ్ మూవీస్ ఇంటేక్ తగ్గిపోయింది. దాని ఎఫెక్ట్ మేము 24లో చాలా చూసినాం. అంటే సినిమాలు బాగోక పోగొట్టుకోవడం కాదు, సినిమా నాన్ థియేట్రికల్ సేల్ అవ్వక నేను ఒక 3 digit లాస్ చూసినాను. మనం కూడా మాట్లాడుకున్నాం, అది గతంలో మాట్లాడుకున్నాం సార్. ఈజీ మనీ వచ్చేసరికి క్వాలిటీ ఆటోమేటిక్ దెబ్బతింటుంది. అవును అవును. సో దాని ఎఫెక్ట్ మనకు థియేటర్లో కనిపిస్తుంది. సో 25 వచ్చేసరికి నెంబర్ ఆఫ్ మూవీస్ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే నాన్ థియేటర్కల్ పడిపోయేసరికి ప్రొడక్షన్ ఆగిపోయింది. అంటే ఈజీగా చేయడం ఇప్పుడు కష్టమైంది. సో దాన్ని అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకు నెంబర్ ఆఫ్ మూవీస్ తగ్గింది. కల్చర్ ఆఫ్ హౌ టు మేక్ క్వాలిటీ మూవీస్ అన్నది కూడా ఇట్ టేక్స్ లిటిల్ టైం. అంటే థియేటర్లో మనం సంపాదించాలన్నప్పుడు అది వేరేలా ఉంటుంది. మాకు అది ఫస్ట్ రియలైజ్ అయినాం కాబట్టి. మీరు గమనిస్తే మేము రిలీజ్ చేయలేదు ఏం సినిమాలో, ఏం మౌంట్ చేయలేదు అంత ఫాస్ట్గా అంతకుముందు చేసినట్టు. కరెక్ట్. సో మేము జాగ్రత్తగా థియేటర్లో వర్క్, అంటే ఇప్పుడు నేను 10 చేస్తే అట్లీస్ట్ 5 షుడ్ వర్క్ ఇన్ థియేటర్ టు రీకవర్ ద 10. అంటే ఏ సినిమా ఎలా వర్క్ అవుతుందో తెలియదు. అంటే 10 థియేటర్లో వర్క్ అవ్వాలనే చేస్తాము. బట్ 10లో 5 నుంచి 10 మధ్యలో కంపల్సరీగా థియేటర్లో రన్ అవ్వాలి. అది చేయగలిగితే యూఆర్ వెరీ సక్సెస్ఫుల్. బికాజ్ నేను చూసినప్పుడు బాగుంటుంది. బట్ అంటే ఇంతకుముందు నేను యాజ్ ఆడియన్స్ అనుకునేవాడిని, సినిమా చేసేవాడికి ఆ మాత్రం ఇది ఉండదు, ఎలా మిస్ అయినారా అని. బట్ మీరు ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు విల్ గెట్ బయాస్. మీకు తెలియదు ఇక్కడ మిస్ అవుతుందా అన్నది. ఇంకోటి మనకు నచ్చింది ఒకసారి ఆడియన్స్ నచ్చుతుంది మనకు. సో బట్ మనకు జనరల్గా మనకి గ్యారంటీగా నచ్చితే, అంటే ఎక్స్ట్రాడినరీ ఏమని అనుకుంటే ఆర్డినరీ టు యావరేజ్ అవుతుంది. మనమే ఆర్డినరీ అని కూడా అది కొలాప్స్ అవుతుంది. బట్ ఆ అసెస్మెంట్ ఉండాలి. కానీ అంటే మనం అనుకున్నది చాలాసార్లు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వకపోవచ్చు, చాలాసార్లు కనెక్ట్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి అనుకోండి, అది వేరే. కానీ బట్ ఇందాక మీరు అన్న గిమిక్ అని, అది చేస్తే గ్యారంటీ లేదు కనెక్ట్ అవుతుందా లేదా అని. బట్ మనకు ఫండమెంటల్గా వాట్ ఇస్ ఇన్ అవర్ మూవీ అన్నది ఒక అండర్స్టాండింగ్ ఉంది. అదే అవుట్పుట్ బయటకు వచ్చిందా అని చూడగలిగితే దెన్ యు ఆర్ ష్యూర్. బట్ మనం ఏదో చేయాలనుకుంటే ఏదో వస్తుంది, రావడం జరుగుతుంది. ఏం చేయలేక వదిలేసేది ఉంటుంది అనమాట.
అంటే మీకు అలా నా దగ్గర ఒక 4 సినిమాలు ఉన్నాయి. ఇంకా రిలీజ్ ఉన్నాయి. చేయక అలానే ఉంచింది. 23లో చేసిన సినిమాలు. 4-5 సినిమాలు ఉన్నాయంట కదా, సో అది అది రిలీజ్ ఏదో చేయాలనుకున్నా. అంటే మోస్ట్లీ ఓటీటీలో వదిలేస్తాము. ఓటీటీ అంటే కాదు, అంటే డిజిటల్లో వదిలేస్తాము. వి మే నాట్ సెల్, బట్ అంటే మీకు సెల్ చేసేందుకు కూడా సెల్ చేస్తే కుదరదు. అది అదేంటి, ఎవరు తీసుకోరు కదండి. ఎవరండి బాబా మహానుభావులు మీకు డైరెక్ట్ చేసి పెట్టించిన వాళ్ళు? అలా కాదండి. అది అగైన్ ఇట్స్ ఏ ఇండివిజువల్ మిస్టేక్ కాదు. అది ఏదో ప్రోగ్రామింగ్ లో ఈజీ మార్కెట్ ఉందని చెప్పి చేసేయడం, అది అదే ఇందాక మీరు అలా చెప్పారు. వర్కౌట్ కాదని తర్వాత తెలుస్తుంది. అనుకున్న కాన్సెప్ట్ కరెక్టే, ఎగ్జిక్యూషన్లో గ్యాప్స్ ఉంటాయి. అంటే అది మీ వైపు నుంచి జరిగిన పొరపాటా సార్? అందరిది 100% వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ కదా. అదేలేండి, క్యారీ అయిపోయారు మీరు. డెఫినెట్గా. ఇప్పుడు అంటే దాని ఎఫెక్ట్ వి హావ్ సీన్ ఇన్ అదర్ మూవీస్ ఆల్సో. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆ కరెక్షన్స్ అయితే తీసుకున్నాం. అదే అంటే అసలు బేసిక్ గా అంటే విఎఫ్ఎక్స్ టీమ్స్ ని హైర్ చేసుకోవడంలో ప్రాబ్లం వస్తుందా, లేకపోతే విఎఫ్ఎక్స్ ప్రాబ్లం కాదండి. మీకు ఇప్పుడు దాకా చెప్పింది ఒకటి ఫండమెంటల్ కంటెంట్ ప్రాబ్లం. అంటే మనం ఏం చేస్తున్నాము, అది ఎందుకు చేయాలా, అదొకటండి. కానీ ఈ మధ్య అదేదో బుక్ అయిపోయిన రెవెన్యూ రియలైజ్ చేసుకుందాం అన్నది, ఆ యాటిట్యూడ్ నుంచి బయటకు వచ్చి థియేటర్లోనే సంపాదించాలంటే అప్పుడు మనకంటూ సాటిస్ఫై అవ్వాలి కంటెంట్. పేరు వస్తుంది, దానివల్ల డబ్బు వస్తుంది. ఏది థియేటర్ లో వర్కౌట్ అయితే, థియేటర్లో వర్కౌట్ అవుతేనే మీరు పెట్టిన డబ్బు బ్యాక్ వస్తుంది, పెట్టిన డబ్బు వస్తుంది, పేరు కూడా వస్తుంది, పేరు ఆటోమేటిక్ వస్తుంది. కోర్స్. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ మధ్య సినిమాల్లో చాలా సినిమాలకి విఎఫ్ఎక్స్ టీమ్స్ దగ్గర చాలా ప్రాబ్లం వస్తున్నది. అంటే మనం జనరల్గా మీరు సినిమాలు ఎందుకు ఆడట్లేదు అన్నది మాట్లాడినాం ఇప్పుడు దాకా. అవునండి. ఇప్పుడు స్పెసిఫిక్గా విఎఫ్ఎక్స్లోకి వస్తే ఎక్కడ ప్రాబ్లం జరుగుతున్నది సార్? నేను మిమ్మల్ని మిమ్మల్ని అడుగుతున్నా. ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చి, అంటే నేను చాలాసార్లు ఈ నెక్సెస్ అంటే అదొక నన్ను ఒక బ్రాండ్గా వేస్తున్నారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడట్లేదు. బట్ ఫండమెంటల్గా ఈ ఇండస్ట్రీలో ఒక ఈ కరప్షన్ అనేది ఇట్స్ అ హ్యూజ్ ప్రాబ్లం. విఎఫ్ఎక్స్లో కూడా ఇట్స్ అ సేమ్ థింగ్ దట్ గెట్స్ క్యారీడ్ అవే. నెక్సెస్ అది ఒక, అంటే అందరికీ అర్థమైన భాషలో చెప్పాలంటే మాఫియా నెక్సెస్ మాట చాలా మందికి అర్థం కాదు. మాఫియా అయితే బాగా అర్థం. 100%. ఒక సిస్టమ్ విల్ బ్లాక్ యూ ఆన్ ఎనీథింగ్ యూ వాంట్ టు డూ. దే క్రియేట్ దట్ అంటే ఫోబియా టు ద పీపుల్. అంటే దీన్ని బయట చేస్తే సినిమా బయటికి రాదు. ప్రొడ్యూసర్ హ్యాస్ జీరో కంట్రోల్ ఆన్ హౌ టు డూ విఎఫ్ఎక్స్. చాలా వాటిలో లేదు కంట్రోల్, విఎఫ్ఎక్స్లో అసలు లేదు, జీరో. అలాంటి పరిస్థితుల్లో ఉండేది సిస్టమ్. నేను డైరెక్ట్గా చెప్పాను, ఇప్పుడు కార్తికేయ 2 టైంలో అంటే నాకు హ్యావ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఏ విఎఫ్ఎక్స్ కంపెనీ. ఇక్కడ ప్రైమ్ ఫోకస్ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ టు కవర్ అండ్ డెక్కన్ డ్రీమ్స్ అని ఆ కంపెనీ రన్ చేస్తాం. అవునండి. సో అంటే టుడే వీఆర్ నంబర్ 2 ఇన్ ద కంట్రీ. అంటే నంబర్ 1కి నంబర్ 2కి చాలా డిస్టెన్స్ ఉంది. బట్ ఎంపీసీ అన్న కంపెనీ వెళ్ళిపోయింది. చాలా కంపెనీస్ బికాజ్ ఈ హాలీవుడ్లో విఎఫ్ఎక్స్ బిజినెస్ అంటే అక్కడి నుంచి వాళ్ళ స్ట్రైక్స్ వల్ల అవుట్ సోర్సింగ్ ఫుల్గా ఆగిపోయింది 24-25లో. దానివల్ల చాలా కంపెనీస్ బ్యాంక్రప్ట్ అయిపోయినాయి. ముంబైలో డీనెగ్ అనేది ఒక వన్ ఆఫ్ ద లార్జ్ కంపెనీ. వాళ్ళ తర్వాత వీ కెన్ సే వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ అని. అంటే వాళ్ళకి మాకు చాలా గ్యాప్ ఉంది. ఓకే. 2 years బ్యాక్ నేను చేసిన సినిమాలు అంటే కార్తికేయ 2 వచ్చి 3.5 years బ్యాక్ వెళ్తుంది. బ్రో వచ్చి 23 జూలైలో డెలివరీ అయింది. అంటే మార్చ్ ఏప్రిల్లో విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. వీ డోంట్ హ్యావ్ ఎ సే ఆన్ అవర్ ఓన్ వర్క్, దో హ్యావ్ ఎ స్టూడియో. దేర్ ఇస్ ఎ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ హూ కమ్స్ అండ్ సేస్ వాడికి ఎక్కడ కమిషన్స్ ఉంటాయో, ఎక్కడ కట్స్ ఉంటాయో అక్కడికి పంపిస్తాడు వర్క్. అండ్ ఇట్స్ ఆన్ దేర్ మర్సీ, వాడు ఏమి ఇస్తే అది. అంటే జనరల్గా ఒక ఐడియా ఏమంటే అందరికీ అర్లీగా వేస్తే 100 కరెక్షన్స్ చెప్తారు, లాస్ట్ డే వేస్తే ఏమి ఇస్తే అది తీసుకుంటారు. ఓ చాలా డేంజరస్ కదా సార్ అది. ఆ సిచ్యువేషన్ డేంజరస్ కదా, డూ ఆర్ డే సిచ్యువేషన్. చాలా కార్తికేయ 2 అండ్ బ్రోలో మేము బయటకి ఇచ్చిన వర్క్కు పే చేసి వాళ్ళకి సరైన అవుట్పుట్ ఇవ్వకపోతే మరి మా టీమ్ హ్యాస్ డన్ ఏ ప్యాచ్ వర్క్ అట్ ద ఎండ్ టు డెలివర్ వాట్ ఈస్ నీడెడ్ అని. కార్తికేయ 2కి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ లేవు సినిమాలో. అంటే ఆ సైజుకి అది రన్ అయిపోయింది. బట్ మాకున్న ఆపర్చునిటీ వాడుకోలేకపోయినాం. ఆ సినిమాలో ఉన్న ఆపర్చునిటీని ఫుల్గా రియలైజ్ చేయలేకపోయినాం. అదే ప్యూర్లీ విత్ విఎఫ్ఎక్స్ హౌ ప్రాసెస్ వర్క్స్. అంటే విఎఫ్ఎక్స్కి ఎలా ప్లాన్ చేసుకోవాలా, మనకున్న ఆర్ట్ డైరెక్టర్స్కి కొంతమందికి అంటే నేను చెప్తే మరి జనరల్ అందరు కాదు, మన ఆర్ట్ డైరెక్టర్స్కి
24 hours సెట్ వేసి ఎలా దానిలో కట్ తీసేసుకుందాం అన్న దానిలోనే సగం మంది ఉంటారు, కొంతమంది పర్వాలేదు. దానికి తోడు ఒక ఆర్ట్ యూనియన్ అన్నది వచ్చి దే విల్ ఎక్స్ప్లాయిట్ డిఫరెంట్ ఎక్స్టెంట్. ఎక్కడ బ్లూ మ్యాట్ పెట్టుకోవాలా, ఎక్కడ ప్రాప్స్ పెట్టుకోవాలా అన్నది దిస్ ఓన్లీ 25-30% ఆఫ్ ద టీమ్స్ దట్ అండర్స్టాండ్స్. దానివల్ల విఎఫ్ఎక్స్ ప్లానింగ్ జరగదు, టైం లైన్ సరిపోదు. ఉన్న లిమిటేషన్స్లో మనకున్న సూపర్వైజర్స్ ఆర్ వెరీ లిమిటెడ్. తర్వాత ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ బయటికి పంపితే. వాటిలో దేర్ ఇస్ నో థరోనెస్ ఇన్ ద ఇండస్ట్రీ. క్యూర్ కూడా లేదు దానికి ఒక 100% ఉంటుంది. ఎందుకు మరి ఏంది, ఎందుకు మీరు మాట్లాడుతున్న దానిలో నాకు బీయింగ్ యూ సచ్ ఏ స్టాల్వర్ట్ ప్రొడ్యూసర్ మీలో నాకు హెల్ప్లెస్నెస్ కనిపిస్తుంది. అవన్నీ విడ్రా చేద్దామండి. ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్ అంతే. ఆఫ్ కోర్స్ మీరు చెప్పుకోకూడదు కదా నేను స్టాల్వర్ట్ అని, నేను అక్నాలెడ్జ్ చేయకూడదు. సో విడ్రా దట్. అది వేరే, మీరు విత్డ్రా చేసుకోండి, నేను చేసుకోను. కానీ నేను హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.